హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే మసాలా క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ రెడీగా ఉంటే 5 మినిట్స్లో అయిపోతుంది. నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని మనం పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా సేమ్ అలాగే పొడవుగా కట్ చేసుకోవాలండి. నేను క్యాప్సికంలో ఉన్న సీడ్స్ తీసేసాను, మీకు నచ్చితే వేసుకోండి. ఒక గుప్పెడన్ని పల్లీలు వేయించుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకోవాలండి, వాటర్ వేయొద్దు. క్యాప్సికమ్, ఆనియన్స్ ఒక బౌల్లోకి వేసుకొని మనం కర్రీకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్కి, ఆనియన్కి అంతా కారం, ఉప్పు అంతా మసాలాలు పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. పొడి పొడిగానే ఉండాలండి, మనం వాటర్ వేయకూడదు గ్రైండ్ చేసేటప్పుడు. ఇలా పొడి అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చి మెంతి కూర వేసుకోవాలనుకుంటే మనం కరివేపాకు వేసినప్పుడే వేసుకోవచ్చు. ఇలా మనం క్యాప్సికమ్ మిక్స్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకుంటే మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు అందులోకి నేను 2 స్పూన్ల వరకు అయితే పెరుగు వేసుకున్నాను, నేను చూపించే స్పూన్తో. అలాగే కసూరి మేతి అయితే పెరుగు వేసినప్పుడు వేసుకోండి. లేదు పచ్చిమెంతి కూర ఆకు వేసుకుంటే మనం స్టార్టింగ్లో కరివేపాకు వేసాం కదా, అప్పుడు ఆయిల్లో వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా పెరుగు వేసేసి కావాలంటే ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి, మూత పెట్టేసి. అంతే, రెడీ అయిపోతుందండి. క్యాప్సికమ్ కూడా తొందరగా ఉడికిపోతుంది, ఆనియన్స్ కూడా తొందరగానే ఉడికిపోతాయి. చూడండి, మనం ఎక్కువగా ఏమీ మసాలాలు వేయకుండానే గ్రేవీలాగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అన్నిట్లోకి బాగుంటుందండి. ప్లెయిన్ రైస్, బగారా రైస్, బిర్యానీ, మనం బిర్యానీలోకి మిర్చి కసాలం చేసుకుంటాం కదా, దానికి బదులు ఇది కూడా చేసుకోవచ్చు. రోటీ, చపాతీ, ఈవెన్ దోశతో కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Please subscribe my channel.